కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. మేము అది ఒకటే, కేసీఆర్ బీనామీ అయితే సిబిఐ విచారణ మేమెందుకు అడతాం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసు మనకు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్పేముంది వాళ్ళకు? ఇవ్వాలనినా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు, మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వాళ్ళ? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల చేతికి చిప్పనిచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే, ఆ కుటుంబ పాలన అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా అదే అహంకారంతో, అదే ధోరణితో మీరు ముందు పోతే ప్రజలు చీత్కరించుకుంటారు. ఇలా అవినీతి విషయం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో, విచారణ విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కాబట్టి మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి. రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో మేమున్నాం. మనకు కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి. దీన్ని దృష్టి ఉంచుకొని వాళ్ళు తప్ప మీరు మా మీద విమర్శలు, మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు. ఇవాళ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది విమర్శలతోని. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు మాట్లాడుతున్నారు, అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ లో పనిచేస్తలేదు. ఇలా 10 మంది నాయకులు అయిపోయినది అలా. కాబట్టి మీ చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ ఒక లైన్ రండి. కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద మేము విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మేము కలిస్తే కదా బీఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపెట్టేది. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీనే కొంతమంది ఆ విచారణ అంటారు, కొంతమంది ఈ విచారణ అంటారు, కొంతమంది కాళేశ్వరం మీద విచారణ అంటారు, కొంతమంది మేడిగడ్డ మీద విచారణ అంటారు, బ్యారేజ్ మీద విచారణ అంటారు. కానీ ద్వంద్వ విధానాలు పక్కబెట్టి మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద విచారణ జరిపి బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెడితే, ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.